నిజాన్ని నిర్భయంగా ప్రజల ముందుకు తీసుకొచ్చే బి న్యూస్ ఛానల్ కి స్వాగతం. విశాఖ జిల్లా ఆర్టిస్ట్ కాంప్లెక్స్ కలామతల్లి ఊడిలో పిప్పిలకు అనే నాటకాన్ని ఆడిన చిన్నారులు. రంగసాయి నాటక సంఘం నవరస థియేటర్ ఆర్ట్స్ సంయుక్తంగా బాలల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 21 రోజుల నట శిక్షణ శిబిరం ముగింపు వేడుక ఘనంగా జరిగింది. పిప్పిలకు సందేశంగా నాటికతో పండుగ వాతావరణంలో సాగింది. టీఎస్ఆర్ కాంప్లెక్స్ లోని రంగసాయి నాటక గ్రంథాలయంలో ఆదివారం జరిగిన ఈ కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది. ఈ ఆలోచన చేసిన బాదంగిరి సాయిని నట శిక్షణ ఇచ్చిన నవరసమూర్తిని అందరూ అభినందించారు. అతిథిగా విచ్చేసిన దర్శకుడు విమర్శకుడు బుబ్బా ధవళేశ్వరరావు మాట్లాడుతూ ఇటువంటి నట శిక్షణ శిబిరాలు చాలా అవసరమని, పిల్లలు నాటిక ప్రదర్శించిన విధానం ఒకంత ఆశ్చర్యానికి లోనయ్యని అన్నారు. నాటక రచయిత కేజీ వేణు మాట్లాడుతూ శిక్షణ పొందిన బాలబాలికలు చేసిన నటన చాలా బాగుందని, ప్రతి ఒక్కరూ పాత్రలో జీవించారని కొనియాడారు. మరొక అతిథి జీబీ సత్యనారాయణ నిజంగా సుమారు 60 మంది పిల్లలు ఈ నట శిక్షణకు క్రమశిక్షణతో 21 రోజులు రావడం, నేర్చుకోవడమే కాకుండా కేవలం 3 రోజుల్లో ఈ నాటిక నేర్చుకుని ప్రదర్శించిన తీరు తిరిగి నాటక రంగానికి మంచి రోజు వచ్చాయని ఆనందాన్ని వ్యక్తం చేశారు. నటుడు వ్యాఖ్యాత వర్రె నాంచరయ్య మాట్లాడుతూ నిరంతరం నాటకం కోసమే మాట్లాడుతూ తప్పిస్తూ నాటకం కోసం ఇంకేదో చెయ్యాలని అనుకునే బాదంగిరి సాయికి నిజంగా ఈ రోజు జరిగిన ఈ నాటిక చాలా తృప్తినిచ్చి ఉంటుందని తన ఆశాభావాన్ని తెలిపారు. ఇక సీనియర్ జర్నలిస్ట్ రచయిత ఏఆర్ జోగారావు తనదైన శైలిలో మాట్లాడుతూ నా జీవితంలో ఎన్నో నాటకాలను చూశానని, కానీ ఈ పిల్లలు చాలా బాగా చేశారని, వీరిని ప్రోత్సహించిన తల్లిదండ్రులను, నట శిక్షకులను అభినందించి ఈ సమాజానికి నాటక ప్రయోజనం ఏమిటో తెలియజేశారు. ఇక రంగసాయి నాటక గ్రంథాలయం వ్యవస్థాపకుడు ఈ నట శిక్షణ ఆలోచన చేసిన బాదంగిరి సాయి స్పందిస్తూ ఈ రోజు నాకు చాలా ఆనందంగా ఉందని, ఇంతమంది పిల్లలు రావడం తిరిగి నాటక రంగానికి శుభసూచకమని, నవరసమూర్తి ఎంతో కష్టపడి శిక్షణ ఇచ్చిన విధానం వర్ణాతీతమని అన్నారు. అలాగే ఈ రోజు ఇటువంటి కార్యక్రమాలు ఇక్కడ ఈ ప్రాంగణంలో చేస్తున్నామంటే అదంతా గత జీవీఎంసీ కమిషనర్ శ్రీమతి సుజన, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి జి బలరామయ్య మరియు జీవీఎంసీ ఉన్నతాధికారులు పుణ్యమని, చివరి శ్వాస వరకు నాటక రంగంలో ఉంటానని అన్నారు. నాటకం మనిషి ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడకూడదు, ఎలా జీవించాలి, ఎలా జీవించకూడదు అంటూ తనదైన శైలిలో వివరించారు. నవరసమూర్తి మాట్లాడుతూ నాటకం సమాజానికి అతి దగ్గరగా ఉండే ఓ అద్భుతమైన ప్రక్రియ అని, ఇటువంటి అంశాల్లో మేమంతా ఉండడం మా పూర్వజన్మ సుకృతం అని, అసలు నాటకం గొప్పతనం ఏంటంటే ఈ సమాజంలో మనం ఏ విధంగా నడుచుకోవాలి, ఇలా ఎన్నో వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన అంశాలను అందిస్తుందని, బాలల సృజనాత్మక వెలికి తీసి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేందుకు నాటకం ఎంతగానో దోహదం చేస్తుందని పేర్కొన్నారు. గడిచిన దశాబ్ద కాలంగా బాలల కోసం పలు శిక్షణ శిబిరాలను, నాటకోత్సవాలు నిర్వహించినట్లు చెప్పారు. సీనియర్ జర్నలిస్ట్ నగరబోయిన నాగేశ్వర విఖ్యాతిగా వివరించిన ఈ కార్యక్రమంలో సీనియర్ నటి హేమ, శివజ్యోతి, జమ్మ చిన్నబాబు, సేనాధిపతి సాయిబాబు, రామకృష్ణ, హనీ, అలాగే సహనట శిక్షకులు యశ్వంత్, సాయి కుమార్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. చివరిగా తల్లిదండ్రులు, పిల్లలు మాట్లాడుతూ ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు. గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి గుణశరీరాయ గుణమండితాయ గుణేశానాయ ధీమహి గుణాతీతాయ గుణాధీశాయ గుణప్రవిష్టాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయా. ధన్యవాదాలు సార్.
వచ్చినప్పుడు ఒక డబ్బడి తీసుకురావమ్మా. ఈ అంటే ఈ అంటే ఆహా ఓహా ఓ వేసుగా ఉంది. ఒరే వరుద్దాయుడు మనకి ఈ కంటే ఈ చాలా రుచిగా ఉంది. ఏమిట్లా అది? ఒరే అటుపక్షులారా, శాఖాహారాన్ని నా చేత మాంసాహారం తినిపిస్తారా? అందరి దగ్గర డబ్బు ఉంటుంది, కానీ వాడి దగ్గర డబ్బు మాత్రమే లేదురా. మిగతావన్నీ ఉన్నాయి. శాస్త్రి గారు చాలా గొప్పరా. ఊర్వశి మేనక దినోత్తములారా, మీరేనా నా ధ్యానాన్ని భగ్నం చేసింది? ఆ దేవేంద్రుడు పంపినాడా లేక 4 తరగతి బ్రహ్మ పంపినాడా? ఎవరు పంపారు? స్వామి స్వామి, మిమ్మల్ని పిలిచింది రంభ ఊర్వశి మేనక కాదండి స్వామి, శివుని. నా తపస్సుకి రంభ ఊర్వశి మేనకలైన దిగి రాలేదా? నా ధ్యానాన్ని భగ్నం చేసింది పిపీలికమా? ఏమే నిన్నెవరు పంపారు? ఆ లంకేశ్వరుడా లేక గోపికారుడు శ్రీకృష్ణుడా? దానికి మనం మాత్రం ఏం చేయగలం నాయనా? కాలం తీరిపోయింది, వాళ్ళు వెళ్ళిపోయారు. కాలం తీరిపోవడం అంటే ఏమిటి నాయనమ్మా? కాలం తీరిపోవడం అంటే ఈ లోకంలో ఎవరైనా కొంతకాలం మాత్రమే బ్రతుకుతారు నాన్న. ఆ తరువాత అందరూ వెళ్ళిపోవాల్సిందే నాయనమ్మా. ఎరటి మట్టిది పిలిచింది చూడరా, ఎరటి మట్టిది పిలిచింది చూడరా. ఎక్కడున్నావురా? అబ్బబ్బబ్బా, ఎదగలేక చస్తున్నాననుకో. ఒరే పెళ్ళం, ఓ ఇక్కడున్నావా? ఈ వేళప్పుడు బయట వచ్చావేమిట్రా? నాయనమ్మా, నిన్న మన వాళ్ళందరూ చనిపోయారు కదా. అవును. ఆహార్యం చాలా ఉన్నాయి అందులో. అటువంటి వ్యక్తి ఈ రోజు ఈ పిల్లలకి శిక్షణ ఉచితంగా ఇచ్చారు. అదేవిధంగా 2 నెలల క్రితం పెద్దవారికి ఒక 18 మందికి శిక్షణ ఇవ్వడం జరిగింది. వారందరూ కూడా ఇక్కడ మనకి సేవ చేసిన వాళ్ళు ఉన్నారు. ఎందుకు ఆ వ్యక్తి గురించి చెప్తున్నారంటే, మనం కమ్యూనికేషన్ స్కిల్స్ కోసం చాలా దూరం పంపించాల్సిన అవసరం భవిష్యత్తులో వస్తుంది. అది లేకుండా ఇక్కడ శిక్షణ పొందిన వారు కూడా 10 ఏళ్ల నుండి 15 పిల్లలు పిల్లలందరూ ఇక్కడికి వచ్చి ఆ పేరెంట్స్ సహా కూర్చున్నటువంటి ఒక చక్కటి ప్రయోగం ఇక్కడ జరిగింది. ఈ రంగసాయి నాటక సంఘం గ్రంథాలయం
పునీతమైందని మాత్రం ఖచ్చితంగా చెప్పగలరు. పిల్లలందరినీ చూసి సాయి గారు ఎంతో ముచ్చట పడిపోయేవాడు. ఆయన పిల్లలు రాకపోతే ఆయన వెంటపడిపోవాలి. ఒక లేట్ అయితే వాళ్ళకి ఆయన రోజు బిస్కెట్ ప్యాకెట్, చాక్లెట్ ప్యాకెట్, ఈయనేమో బిస్కెట్ ప్యాకెట్, ఇంకోటి ఏదో తినడానికి, మధ్యాహ్నం ఉండిపోతే భోజనం. అంటే సొంత పిల్లలు, సొంత మనవలు, సొంత మనవరాలు ఏ విధంగా అయితే దూరం అవుతారో లేకపోతే రాకపోతే ఇబ్బంది అవుతారో అటువంటి ఫీలింగ్ కుటుంబపరమైన వ్యవస్థ ఈ 21 రోజుల్లో జరిగిందని తెలియజేస్తూ, ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే ఇంకా రేపటి నుంచి మనం కలుసుకునే అవకాశం తక్కువ ఉంటుంది కాబట్టి శిక్షణ ఇచ్చిన వ్యక్తి, శిక్షణ ఇవ్వడానికి ప్రధాన కారణమైన వ్యక్తి గురించి తెలియాలి కాబట్టి ఈ 4 విషయాలు తెలియజేశాను. ఇప్పుడు లేకపోతున్నాడు, కానీ పిల్లల్ని ధైర్యంగా తమ దగ్గర కూర్చోబెట్టుకుని చూడండిరా అంటూ చూపించగలిగినటువంటి అంశం ఒకే ఒకటి నాటకం ఏమిస్తుంది? నీకు జీవితాన్ని ఇస్తుంది, జీవించడం ఇస్తుంది, మనిషిగా బ్రతకడం నేర్పిస్తుంది. నాకు ఇవన్నీ చూస్తూ ఉంటే భవిష్యత్తులో మనకు కావాలి కళాకారులు అన్నారు, అప్పుడు వెలిగే దివిటీలు ఇప్పుడు ఇక్కడే వెలిగాయా అనిపిస్తుంది. తప్పనిసరిగానండి ఇవాళ ఇక్కడ ట్రైనింగ్ అయింది. నాకు తెలిసి అనేక గ్రంథాలయాలు ఉన్నాయి. గ్రంథాలయాలు అంటే పిల్లలకి నాటకం సంబంధించినటువంటి ట్రైనింగ్ ఇచ్చినటువంటి గ్రంథాలయం దేశంలో ఒక్కటి. అయితే రామమూర్తి గారు ఎంత పాటుపడుతున్నారు. దాదాపు నేను అడిగిన దాకా మీరు ఇంతవరకు ఎంతమందికి ట్రైనింగ్ ఇచ్చారంటే దాదాపు 200 మంది ఉంటారండి, అనేక కార్యక్రమాలు అన్నారు. అయితే ఆయన దీనివల్ల సాధించింది ఏమిటయ్యా? ఏం సాధించాడు అంటే కళాకృతి తయారు చేశాడు. డెఫినెట్ గా ఆయన ఇచ్చినటువంటి ట్రైనింగ్ పుచ్చుకున్నటువంటి ఈ బాల నటీనటులు వీళ్ళల్లో ఒక బళ్ళారి రాగా బయలుదేరుతాడు రేపు. లేకపోతే ఎంతోమంది కళాకారులు బయలుదేరుతారు. వాళ్ళు పెద్ద కళాకారులై వాళ్ళ జీవిత చరిత్ర రాసుకున్నప్పుడు, స్వీయ చరిత్ర రాసుకున్నప్పుడు మేము మొట్టమొదటగా ట్రైనింగ్ పొందినటువంటి గ్రంథాలయం రేపు వాళ్ళకి అంత గొప్పగా చెప్పుకునే అవకాశం ఉంది. పిల్లలు నటించారు కదా, కాదండి జీవించారండి వాళ్ళు. అంటే వాళ్ళని చూసి ఇలాగా మనం యాక్ట్ చేయించలేమో అనిపించింది. నిజంగా ఆ బెల్లం పిల్లడు చేసే చూసి ఆ చీమేనండి వాడు. నిజంగా చీమే అంటే ఎంత అవగాహనతో ఆ పాత్రని రక్తి కట్టించాడు అంటే రేపటి తరానికి నటరత్నాలని ఇవ్వగలిగినటువంటి నేల ఏదైనా ఉంది అంటే అది విశాఖపట్నం. ఇవాళ ఇక్కడ ప్రదర్శన చేసినప్పుడు మనం అందరూ చప్పట్లు కొట్టాం, కానీ భవిష్యత్తులో తెలుగు నేలల మీద ఉండే ప్రతి రంగస్థలం వారికి చప్పట్లు కొట్టాం. ఆ కళ మనం చూస్తాం, ఆ దృశ్యాన్ని మనం చూస్తాం, ఆ ఆనందాన్ని మనం పంచుకుంటాం, ఆ సంతోషాన్ని మనం అంతా కూడా మనసారా అనుభవిస్తామని ఆ పిల్లలకి మొత్తం 3 దేవతలు ఎక్కడో లేరండి. ఇక్కడ కూర్చున్న అందరూ పెద్దవాళ్ళంతా దేవతల కిందే లెక్క. మీరు కొట్టిన చప్పట్లని కూడా కొన్ని వందల వేల కోట్ల ఆశీస్సులండి. ఆశీస్సులు వృధా అయిపోవు. ప్రతి సీనియర్ రంగస్థల కళాకారులుగా మాలాంటి వాళ్ళు 30 రోజులు తయారైతే నాటికి తయారవ్వాలి. అలాంటిది 3 రోజుల్లో ఈ నాటకం దీనిలో పార్టిసిపేట్ చేసిన ప్రతి యాక్టర్ కూడా చాలా బాగా చేశారు. కేవలం కానివ్వండి, బెల్లం కానివ్వండి, బాంబే వేషం కానివ్వండి, మునీశ్వరుడు కానీ ప్రతి వాళ్ళు కూడా ఎవరికి తర్వాత అమ్మాయి మునీశ్వరుడు చాలా బాగా చేస్తున్నది. సర్పం అంటే సర్పం కానివ్వండి, నాలిక ఆడించడం కంటిన్యూ. ఏదైనా సరే విద్య అనేది గురుభూతాన్ని నేర్చుకోవాలి. ఇప్పుడు మన ద్రోణాచార్య గారు పాండవులు నేర్చుకున్నారు, అలాగే ద్రోణాచార్య బొమ్మ పెట్టుకుని ఏకలు నేర్చుకున్నాడు. సాందీపు దగ్గర కృష్ణ పరమాత్మ కూర్చొని విద్య నేర్చుకున్నారు. వాళ్ళంతా గురువుగా నేర్చుకున్నారు కాబట్టి చాలా గొప్పవాళ్ళయ్యారు. అలాంటి మంచి గురువు గారు మీకు దొరికారు రామరాజమూర్తి గారు. ఆ గురువు గారు చెప్పిన విషయాలని పాటించి మంచి కళాకారులు తయారవ్వాలని నేను ఆశిస్తున్నాను. ఒక నమస్కారం చేస్తున్నాను. నాటకానికి కావాల్సింది నా సిగ్గు, నా లజ్జ. సిగ్గు ఉండకూడదు నాటకంలో చేయడానికి, లజ్జ ఉండకూడదు. అవెందుకండి హాయిగా నాటకం నిన్ను నీవు చూపించుకోగలవు, నీవు ఇంకొకరిని చూపించగలవు, మీరిద్దరు కలిపి సమాజాన్ని చూపించగలరు. ఎంత సబ్జెక్టు ఉన్నది నాటకం.
ఆ నాటకాన్ని చాలా మంది పేరెంట్స్ ఏమంటే నాకెందుకులండి అనుకుంటారు. అలా కాదండి. నాటకంలో ఒక కుటుంబం ఉంది, ఆ కుటుంబం ఒక సమాజంలో ఉంది. ఆ సమాజాన్ని మళ్ళా మనం ప్రతిబింబ చేయాలంటే నాటకం ఒక్కటే మార్గం, ఇంకోటి కాదు. నా భయం ప్రదర్శయే నాటకం సర్వరంజికం. భయం లేకుండా నాటకాన్ని కానీ ప్రదర్శించగలిగితే ఆ నాటకం రాగాన్ని చేశారు, చీమలా బాగారు, మరి భయం లేదని నా భయం ప్రదర్శయే సర్వరంజకం. భయం లేకుండా కానీ నాటకాన్ని ప్రదర్శిస్తే అది ఎప్పుడు కూడా సర్వరంజకంగా ఉంటుంది. అదే నిరూపించారు ఈ టీం. మేనరిజం ఒక పాత్రకు ఒక లక్షణం ఉంటుందండి. ఆ లక్షణాన్ని చూపించగలిగారు ఈ రోజు ఈ టీం అంతా కూడా. పిపీలకం టీం అంతా చీమకు ఒక లక్షణం ఉంటుందండి. ఇలా నడుస్తున్నప్పుడు చక్కగా ఆ లక్షణాన్ని ప్రదర్శించాడు. నాటకం పాత్ర యొక్క లక్షణాన్ని ఇలా చెయ్యండి చెబితే ఆ లక్షణాన్ని వాళ్ళు ఒక ఆవాహింప చేసుకుని దాన్ని ప్రదర్శించారు. అదండి నటుడు తాలూకా లక్షణాన్ని వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు ఆల్రెడీ తపస్సు చేసుకుని 20 రోజులు 40 రోజుల్లో తపస్సు చేసుకుని వాళ్ళు సంపాదించారు. దాన్ని మనం ఇంకా వెలుగులోకి తీసుకోవాలని దయచేసి మీరు ఆ పిల్లల్ని ఇక్కడితో ఆపకండి. చాలా ఇక్కడ సమ్మర్లో చేసాము, ఈ సమ్మర్ ఎందుకు అన్న మాట వద్దు. ఎక్కడ నాటకం జరిగితే అక్కడ ఒక ప్రేక్షకుడుగా మీ పిల్లల్ని పంపించండి. మీ నలుగురు మీ కుటుంబాలన్నీ పంపిస్తే అక్కడ 40 మంది ప్రేక్షకులు అయ్యారు. అక్కడ 40 మంది అంతమంది నిల్చున్నారు. వాళ్ళ పేరెంట్స్ అయితే ఎంతమంది అండి ప్రేక్షకులు ఉంటే బాగుంటుంది. ఆ నాటకాన్ని వాళ్ళ నాటకం మీరు చూశారు. ఎందుకు చేయలేకపోమే, నేను ఎందుకు చేయలేకపోతున్నామే అన్న బాధ ఇంకా మమ్మల్ని దహించి వేస్తోంది. అది కాదు, ప్రతి ఇంటి నుంచి ఒక కళాకారుని, నేను నటినట్లను కానీ ఒక కళాకారుని తయారు చేయాలి. ముఖ్యంగా నాటక కళాకారులు అయితే వాళ్ళకి అన్ని విద్యలు వస్తాయండి. నాటకం ఒక గౌరవం ఉంటుంది. నాటకం ఉన్నది గౌరవాన్ని ఆపాదించే ప్రక్రియ. గుర్తుపెట్టుకోండి. నాటకాలు ఎప్పుడు చిన్న చూపు చూడకండి. నాటక కళాకారులు రంగు వేసుకోవడం కాదండి, అంతరంగమే స్వచ్ఛంగా ఉంటుంది. ఎప్పుడైనా నాకు పై పెడితే అంతరంగం కాకుండా అంతరంగంలో నటుడు ఎలా మనిషి ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఎలా నడవాలి, ఎలా నడవకూడదు, ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడకూడదు, తప్పు మాట్లాడితే ఇన్ని లక్షలాన్ని ప్రదర్శింపజేసే ఏకైక ప్రక్రియ నాటకం. ప్రదర్శించిన తర్వాత పిపీలకు నాటిక ప్రదర్శించడం జరుగుతుంది. అందరూ ప్రదర్శన వీక్షించి పిల్లలను ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. తల్లిదండ్రులకు అలాగే విద్యార్థులకు అందరికీ కళాభివందనాలు. మొదట ప్రదర్శించబోతున్న లఘు నాటిక అని అన్నాము, కానీ వారం రోజుల క్రితం సాక్షిలోని మొహమ్మద్ పీటర్ శాస్త్రి అని ఒక కథ పడింది. అద్భుతంగా కవర్ చేశారండి. లేకపోతే మాకు ఫోన్ చేసిన వాళ్ళు 110 మంది అండి. అంటే ఇంతకాలం సరే గ్రంథాలయం పెట్టాం, దేనికంటే నాటకాలు వేయాలంటే వాళ్ళ నాటకాల పుస్తకాలు కావాలి ఆ ఉద్దేశంతో. కానీ మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదండి. 110 మంది ఫోన్ చేశారు. సరే వాళ్ళకి వెసులుబాటు లేక మళ్ళీ 90 మంది రెడీ అయ్యారు. అందులో మొదటి మీటింగ్ 60 మంది వచ్చారు. తర్వాత ఇప్పుడు సుమారు 48 నుంచి 53 మంది ప్రతిరోజు 9:55కి మేము వస్తాము ఎప్పుడున్నారు. వాళ్ళు ఇంట్రెస్ట్ అయ్యుండొచ్చు, కానీ వాళ్ళని ఇక్కడికి పంపించిన వాళ్ళ పేరెంట్స్ తల్లిదండ్రులకి శిరస్సు నుంచి పాదాభివందనం చేస్తున్నాను. పేరెంట్స్ చాలా మంది నాతో ఫోన్ చేసేవారు. నాకు చాలా బాగా నచ్చాడు. ముఖ్యంగా నేను మొట్టమొదటి చూసిన నాటకం పుట్టుకు జరగదు బుక్కుమే శివప్రసాద్ గారిదండి, గురుజాల కళాక్షేత్రంలో, గురుజాల కళామందిలో. తర్వాత బొమ్మలాట. ఈ రెండు చూసిన తర్వాత మా గురువుగారు రాజా తాతయ్య గారి దయ వల్ల విశాఖపట్నంలో ఉన్న
నాటకరంగ కళాకారులు అందరూ పరిచయం అయ్యారండి. అలా 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 చేస్తూ ఇదిగో ఈ నాటక గ్రంథాలయం 1100 పుస్తకాలతో ప్రారంభమైన ఈ నాటక గ్రంథాలయం దొండపర్తిలో 2012 ఏప్రిల్ 26 ప్రారంభిస్తే ఈ రోజుకి మన జీవీఎంసీ కమిషనర్ గారు సుజనా మేడం గారి దయ వల్ల, వారి నాన్నగారు బలరామయ్య గారి దయ వల్ల మనకి ఇంత గొప్ప ప్లేస్ ఈ ఆడిటోరియంని, ఈ యొక్క దేవాలయాన్ని మనకు వారు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఇంత ఇచ్చారు కాబట్టి ఇంతకుముందే చేస్తున్నాను, కానీ ఇంకా ఏదో చేయాలని ఇది ఓపెనింగ్ రోజు, అంటే స్థలం మార్చిన రోజునే నేను సుజనా మేడం గారికి ఒక మాట ఇవ్వడం జరిగింది. ఎవరైతే బిలో 16 సంవత్సరాలు 15 సంవత్సరాల పిల్లలు ఉంటారో వాళ్ళందరికీ ఉచితంగా నట శిక్షణ చేస్తానని మేడం గారికి మాట ఇవ్వడం జరిగింది. అందుకే ఎవరి దగ్గర కూడా ఒక్క రూపాయి తీసుకోకుండా నట శిక్షణ చేయడం జరిగింది. ఎవరైనా రూపాయి ఇచ్చారండి నాకు? ఇస్తే చేతులెత్తండి కదా. కానీ ఎవరెవరో ఏదో అనుకుంటున్నారు. నీరు సాగి నవరసంని కలిపి డబ్బులు తీసుకుంటున్నారని. పిల్లలకి ఎందుకు కంగ్రాట్స్ చెప్తున్నానంటే అండి, ఇప్పటి వరకు పెద్దలు చాలా మంది మాట్లాడారు. అంత మనం మాట్లాడకపోయినా సరే యాజ్ ఏ పేరెంట్గా, సో నేను ఫస్ట్ రోజు ఇక్కడ డ్రాప్ చేద్దాం పిల్లల్ని క్యాజువల్గా తీసుకొచ్చానండి. వాళ్ళని ఎక్కడికి తీసుకెళ్తున్నానో కూడా చెప్పలేదు. ఆ రోజు మూర్తి సారు ఇక్కడ కూర్చోబెట్టి అందరినీ నన్ను చెప్తున్నారు మీరు ఇంటరాక్షన్ ఇచ్చుకోండి అని చెప్పి. అందులో నేను ఫస్ట్ అబ్జర్వ్ చేసింది మన బెల్లం. వాళ్ళ పేరెంట్స్ ఎక్కడ తెలియబెట్టి అడుగుతున్నారు అనమాట, సార్ నీ గురించి చెప్పరా, గట్టిగా మాట్లాడు ఇది అని. అప్పుడు ఆ బెల్లం లేచి నువ్వు దేనికి వచ్చానంటే నేను దేనికి వచ్చానో నాకు తెలియదు, అసలు ఇక్కడ ఏం జరుగుతుందో చూడటానికి వచ్చాను. అది నా మైండ్ లోని అలా లాక్ అయిపోయింది. ఇంటికి వెళ్ళిన తర్వాత మా పిల్లలకి అన్న ఊరే అక్కడ బెల్లం, నాకు బెల్లం చూసా బెల్లం వస్తుంది. అక్కడ ఫస్ట్ ల్యాబ్ లోనే దేనికి వచ్చానో తెలియదు అన్నాడు కదా, వాడు ఏదో ఒకటి అయిపోతాడు రా అని చెప్పి ఆ రోజు నేను సర్టిఫికేట్ ఇస్తాను. సో దాని రిజల్ట్ ఇది. సో దానికి ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలందరిలోని సార్ అన్నట్టు ఒక్కొక్కరు వాళ్ళ వాళ్ళ టాలెంట్ ని చాలా బాగా చూపించారండి. ఒక్క క్యారెక్టర్ ను కూడా మనం పక్కన పెట్టడానికి లేదు. దట్టు 3 days లో, ఎందుకంటే మీ రోజు క్యారేజ్ పెట్టి పంపించింది మహా అయితే 3 days లోనండి పంపించేసాం. జనరల్ గా పేరెంట్స్ ఎందుకు పంపించామంటే ఫోన్ ఎక్కడికి వెళ్తున్నారేమో సోషల్ లేక చాలా ఇబ్బంది పడింది. కానీ అల్లాచన అబ్బాయి ఏ విధంగా పరిచయం అయ్యాడో తెలియదు. మాకు పరిచయం అయ్యి మా పిల్లలు చదువు విషయంలో కూడా అన్ని విధాలు బాగుంది. దాని ద్వారా మా పిల్ల ఆ క్లాస్ లో డాన్స్ అమ్మాయిని సోషల్ ఏ మాట్లాడుతున్నా కానీ అన్ని ఇక్కడ పంపించాలని పిల్లలతో వెళ్తారంటే పంపించారు. కానీ వాడి చేస్తుంటే చూసి నాకు మేడం అలాగే. కానీ నా పిల్లలకి మంచి లైఫ్ ఇచ్చారండి. జీవితాంతా వాళ్ళని వదలను, పట్టుకునే ఉంటాను. నా పిల్లల్ని తీర్చిదిద్దే వరకు వాళ్ళని పట్టుకుంటానండి. నెక్స్ట్ సార్ చెప్పిన వల్ల నాకు కొంచెం యాక్టింగ్ చేయడం వచ్చింది. ఫస్ట్ నాకు యాక్టింగ్ తెలియదు, కానీ షార్ట్ ఫిల్మ్ లో చేశాను. అలా చేశాను నాకే అర్థం కావట్లేదు. నాకు నెక్స్ట్ నవరాసాలు కూడా తెలీదు. సాయన్నే చెప్పడం వల్ల అన్నీ వచ్చింది. ఇప్పుడు ఏం వస్తుంది వెళ్ళిపోతున్నాము అని చెప్పి క్లోజ్ అయింది. ప్రత్యేకంగా సాయి గారికి, మూర్తి గారికి నమస్కారం. నాకు ముందు అందరి ముందు మాట్లాడడానికి భయం వేసింది. ఇక్కడికి వచ్చేసరికి భయం అంతా పోయింది. నమస్కారం. మేము ఇక్కడ వరకు వచ్చామంటే సార్ ట్రైనింగ్ వల్ల.
ఇక్కడికి వచ్చాక అన్ని తెలుసుకున్నాను. సాయి అని యాక్షన్ అని అందరూ నేర్పించడం వల్ల ఇప్పుడు ఉన్నాను నేను. అందరికీ థ్యాంక్ యూ. ఇప్పుడు ఫ్రెండ్స్ కూడా వదలాలి అంటే కూడా మనసు అవ్వట్లేదు. స్టార్టింగ్ చెప్తున్నారు, నవరసాలు నేర్పిస్తున్నారు. నవరసాలు అంటే ఏంటి? అసలు నవరసాలు అంటే 9 ఉన్నాయా? అవి జస్ట్ బేసిక్. వాటి మధ్యలో ఫీలింగ్స్ ఉంటాయి, మూడ్స్ ఉంటాయి, ఎమోషన్స్ వస్తాయి, దాని తర్వాత ఎక్స్ప్రెషన్స్ వస్తాయి. అవన్నీ ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి ఏంటి అనేసి మాకు నేర్పించారు, మూర్తి సార్, బాబు సార్ అందరూ హెల్ప్ చేశారు. దాని తర్వాత యాక్చువల్లీ స్కూల్లో అనుకోవాలని ఎక్కడైనా సెమినార్స్ అది ఇవ్వాలి అంటే గూగుల్ చూసి మేము 1 minute అలా మాట్లాడేవాళ్ళం. ఇప్పుడు ఇంట్లో కానీ ఎక్కడైనా తెలుగు అసలు రాదు, డైలాగ్స్ అది చెప్పాలి, ఫ్లూయెంట్ గా మాట్లాడాలి, ఏదైనా స్పీచ్ అది ఇవ్వాలి అని అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు అది నాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది పర్సనల్ లైఫ్ కూడా. నాకు చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ క్యారెక్టర్ కూడా నా పంతులు క్యారెక్టర్ చేయడానికి చాలా హెల్ప్ చేశారు సార్. థ్యాంక్ యూ సార్. అలాగా చాలా మందితో చాలా రిలేషన్స్ కూడా ఇక్కడ వచ్చాయి. సిస్టర్ అని ఒకరు, బ్రదర్ అని ఒకరు, సార్ అని, అంకుల్ అని, అన్నయ్య అని చాలా మంది. ఇప్పుడు లాస్ట్ డే అందరూ వదిలేసి వెళ్ళాలి అని అంటే అందరికి ఇబ్బందిగా ఉంటుంది. చాలా మంది కూడా ఏడుస్తున్నారు. కానీ లాస్ట్ డే హ్యాపీగా అందరూ మళ్ళీ ఎప్పుడైనా ఎక్కడైనా ఎక్కడున్నా ఈ వర్క్ షాప్ మళ్ళీ ఓపెన్ అయితే వస్తానని అయితే నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు ద్వారకా నగర్లోనే వరుణ్ స్టడీ సెంటర్ ఆ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్. అయితే ఒకరోజు ఈ అనకాపల్లిలో గౌరీ గ్రంథాలయం అని ఉంటుంది. ఆ గౌరీ గ్రంథాలయంలో చాలా సెమినార్లకు నేను అటెండ్ అవుతుంది. నేను క్లాసులు చెప్తుంటాను అనమాట. ఉచితంగా 21 రోజులు నటన శిక్షణ అందించబడినది. సరే ఏంటి చూద్దామని అని చెప్పి ఫోన్ చేశాను. ఇది నిజమా అబద్ధమా అనుకుని నేను ఫోన్ చేశాను. ఓకే నిజమే సార్, మీరు చూసింది నిజమే అని బాదంగి సాయి గారు ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పారు. ఆ మరుసటి రోజే మా అబ్బాయిని తీసుకొచ్చాను నేను. జనరల్ వాడికి క్లాసులు అంటే చదువుతాడు కానీ గొప్ప మగుమాటం అండి. అంటే ఎలా అంటే ఎవరితో మాట్లాడు, అలాగే అంటే చెప్పి తీసుకొచ్చాను. తీసుకొచ్చిన మొదటి రోజు నుండే మన సాయి గారి కానీ అలాగే నవరస మూర్తి గారు చూసాను. ఫస్ట్ రోజు అసలు ఫస్ట్ స్టేజ్ ఫోబియా ఎలా పోవాలి అనేది ఫస్ట్ డే నేర్పారండి. ఏదో చాలా బాగుంది పిల్లలకి.